ఇప్పుడు ఒక విషయం గురించి డిస్కస్ చేద్దామని ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు నెట్‌లో చూసి మందులు వాడితే ఎంత ప్రమాదమో, కొన్నిసార్లు అక్కడ వేరే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇక్కడ వేరే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ వాడాల్సిన కండిషన్ వేరేగా ఉంటుంది. అప్పుడు డిఫరెన్స్ రావటం వల్ల కొన్ని రకాలైన ఇబ్బందులు ఉంటాయి. అదేవిధంగా మందులు నెట్లో చూసి వాడటం వల్ల ఎంత ప్రమాదకరమో, అదేవిధంగా ఎక్స్పర్ట్ అడ్వైజ్ లేకుండా తమకు తాము ఓవర్కమ్ చేయడం అనేది కూడా అంతే ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ అవుతుందని చెప్పడం జరిగింది. ఇంతకుముందు ఒక అతను ఒక ఆర్మీలోనే ఎక్కడో పనిచేస్తున్నాడు. ఆయన వచ్చాడు. ఆయన స్ట్రెస్ ఎక్కువైపోయిందని చెప్పేసి వీడియోస్ అన్నీ సెర్చ్ చేసిన తర్వాత అక్కడ బెల్ సౌండ్ అనే ఒక గుళ్ళో, అంటే పవిత్రమైన గుళ్ళో కూడా కూర్చుంటే బెల్ సౌండ్, గంట సౌండ్ వింటే చాలా మంచిది అని కూడా చెప్పారంట. ఇంకా అతను ఏంటంటే రెగ్యులర్గా, అంటే పొద్దున్న, సాయంత్రం, మధ్యాహ్నం ఇంకా పదే పదే అదే వీడియో చూడటం, ఆ బెల్ సౌండ్లోనే ఉండటం అనేది ఎక్కువ కాలం చేశాడు అనమాట. ఎక్కువ కాలం ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమైందంటే అది మోతాదుకు మించి ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమైందంటే ఇప్పుడు ఏమైందంటే ఆ బెల్ సౌండ్ వినిపిస్తే ఈజ్ గెటింగ్ ఫ్రస్ట్రేషన్ అనమాట. దెన్ ఈజ్ గెటింగ్ ద డిప్రెసివ్ స్టేటస్. అంటే అది ఎవరు చెప్పారంటే, నేను యూట్యూబ్ వీడియోలో చూశానంటే రిలాక్సేషన్ టెక్నిక్ అని ఉంది, గంట సౌండ్ మంచిది కదా అని నేను పెట్టుకున్నానండి అన్నాడు. దెన్ అది ఏమైందంటే ఎవరి సలహా లేకుండా ఇండివిజువల్గా ప్రాక్టీస్ చేసినట్లయితే దాని మీద ఓవర్గా ఎవర్షన్ కలగడం, తర్వాత అది వినిపించినట్లయితే మళ్ళీ దానివల్ల మైండ్లో సౌండ్స్ ట్రిగ్గరింగ్ అవ్వటం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. అందుకని ఇండివిజువల్ డెసిషన్స్ ఇండివిజువల్గా ఫాలో చేయడం వితౌట్ ది హెల్ప్ ఆఫ్ ది ఎక్స్పర్ట్ చేసినట్లయితే సమ్టైమ్స్ ఇట్ మే బీ రియాక్టింగ్. అందుకనే ఇప్పుడు జనరల్గా చూసుకున్నట్లయితే సైకాలజిస్ట్ అయినా సరే, ఎవరైనా సరే ఎంతవరకు అంటే ఈ విషయాలన్నీ మాకు తెలుసండి అని చెప్పి ఓవర్కమ్ చేసుకుని ఓవర్గా థింక్ చేసి అసలు కలవటం ఎందుకండి అని చెప్పేసి కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అది ఎక్స్పర్ట్ అంటే ఆ కాన్సెప్ట్లో, ఆ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకుంటే దెన్ ఇట్ విల్ బీ ఫ్రూట్ఫుల్ అనమాట. అంతేగాని ఇండివిజువల్గా మేము ప్రాక్టీస్ చేసుకుంటామండి అని చెప్పేసి ఇండివిజువల్గా చేసుకుంటే ఇట్ మే లీడ్స్ టు ది సమ్ అదర్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ అనమాట. అతను పూర్తిగా ఎవర్షన్ టువర్డ్స్ ద సౌండ్స్ స్టేజ్కి వెళ్ళిపోయి ఏది రిసీవ్, అంటే సౌండ్ రిలాక్సేషన్ టెక్నిక్లో సౌండ్ బెల్ సౌండ్ వినిపించినా సరే ఇరిటేషన్ అయిపోయే స్టేజ్కి వచ్చేసాడు అనమాట. ఇంకా అది బెల్ సౌండ్ లేకుండా మళ్ళీ తర్వాత రిలాక్సేషన్ థెరపీ అది చేయాల్సి వచ్చిందనమాట. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే, మనకి తెలుసు కదా అని ప్రతిదాన్ని కూడా ప్రాక్టీస్ చేసినట్లయితే ఇట్ మే లీడ్స్ టు ది సమ్ అదర్ ప్రాబ్లమ్స్. దానివల్ల అతను ఫ్రస్ట్రేట్ అవుతాడు, ఫ్యామిలీ ఫ్రస్ట్రేట్ అవుతుంది, పిల్లలు ఫ్రస్ట్రేట్ అవుతారు. టోటల్గా మొత్తం ఫ్యామిలీ స్ట్రక్చర్లోనే డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎవరిని నమ్మకపోవడం, ఒకరి మీద ఒకరికి కోపం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. అందుకని ఇవన్నీ జరగడానికి గల కారణం ఏంటంటే ఆయన మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడం వల్ల ఇటువంటివన్నీ జరుగుతున్నాయి అన్నమాట. అందుకని దయచేసి ఇండివిజువల్ ప్రాక్టీసెస్, ఇండివిజువల్ స్ట్రెస్ రిలీఫ్ అవన్నీ కూడా ఏది పడితే అది ఫాలోఅప్ చేయకుండా విత్ ది హెల్ప్ ఆఫ్ ది ఎక్స్పర్ట్ అడ్వైస్తోని ఫాలోఅప్ చేసినట్లయితే బెటర్గా ఉంటుందని నా ఉద్దేశం. కొన్ని కేసులు చూస్తున్నాను కాబట్టి ఇటువంటివి కూడా జరుగుతున్నాయని తెలిసింది కాబట్టి ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ అడ్వైస్ తోటి, సలహాతోటి ప్రాక్టీస్ చేసినట్లయితే తర్వాత రిమైనింగ్ లైఫ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి కూడా అవకాశం ఉండదన్నమాట.